పార్టీ నేత దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ మరి కాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. చరణ్ కౌశిక్ గారు, హైకోర్టు క్వాష్ పిటిషన్కి సంబంధించిన తీర్పుని రిజర్వ్ చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఏసీబీ తన పరిధిని అతిక్రమించి వ్యవహరిస్తోంది. ఇది కేటీఆర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. స్పెసిఫిక్గా ఇక్కడ లాయర్ను అనుమతించలేదు, రెండోది విచారణకని పిలిచి లోపలికి అనుమతించలేదు, అందుకే ఇంక లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి వచ్చిందని కేటీఆర్ అంటున్నారు. మరోసారి లాయర్ను అనుమతించాలి, దానికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వాలంటూ రేపు కోర్టుకు వెళ్ళే యోచనలు కూడా కేటీఆర్ ఉన్నారు. అంటే ప్రధానంగా చాలా స్పష్టంగా అరెస్ట్ అయిన వ్యక్తులు మాత్రమే అడ్వకేట్ని పెట్టుకోవాలనేది రూల్. అది ఈడీ కేసు అయినా ఏసీబీ కేసు అయినా యాజ్ పర్ చట్టం. అయితే మరి చట్టాన్ని మరి కేటీఆర్ గారికి ఏమైనా చట్టం చుట్టంగా మారుతుందా, లేకపోతే కేటీఆర్ గారికి ప్రత్యేక చట్టాలు అయితే ఉండవు కదా. ప్రత్యేక చట్టం అదే కాకుండా మీకు నిజంగానే అడ్వకేట్ కావాలి అనుకున్నప్పుడు మీరు ప్రత్యేకంగా కోర్టుకు పోయి కోర్టు అనుమతి ద్వారా కూడా మీరు అనుకున్నటువంటి అడ్వకేట్ తీసుకుపోవచ్చు. కానీ ఇక్కడ మీరు ఎలాంటి కోర్టుకు పోలేదు, లేదు చట్టంలో అడ్వకేట్ తీసుకోవాలని నిబంధన లేదు. అనవసరంగా దాని విషయంలో రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎందుకు మరి రామారావు గారు అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేగా నేను అరెస్ట్ అయితే అన్నప్పుడు ఏసీ వారు విచారణ పిలిచినప్పుడు మీరు హాజరై మీకు అన్నటువంటి వాళ్ళు ఏమంటారో దాన్ని సమానం చెప్పేస్తే అయిపోదు కదా. రోడ్డు మీదనే వాంగ్మూలు ఇవ్వాల్సిన అవసరమే వచ్చింది. ఎందుకు అడ్వకేట్ తీసుకుపోవాలని ఆలోచన వచ్చింది. అరెస్ట్ అయితే కాబట్టి అరెస్ట్ అయినట్టుగా కేటీఆర్ గారు భావిస్తున్నారా? లేకపోతే ఎందుకంటే నేను అరెస్ట్ అవుతా, నేను జైలుకు పోతా, నేను ఫిట్నెస్ పెంచుకుంటా, నేను వచ్చి మళ్ళీ పాదయాత్ర చేస్తా, నేను ముఖ్యమంత్రి అయితే చెప్పి కేటీఆర్ గారు కలలు కంటున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏసీబీ విచారణ పిలిస్తే ఇంత ఉలికి పడితే రేపు ఏం జైల్లో ఉంటాడు? అంటే ఏసీబీ విచారణకి ఇచ్చిన నోటీసు నా చేతిలో ఉంది. నిపుణులు అంటుంది ఏంటంటే, ఒక నోటీస్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం మారిన చట్టాల ప్రకారం 38 BNS కానీ 179 BNS కానీ 94 BNS కింద ఇవ్వాలి. దాని ప్రకారం అది. కానీ ఇది ఒక లెటర్ లాగా ఉంది, ఇందులో ఏ సెక్షన్ల ప్రస్తావన కూడా లేదు అన్న అంశం ఇప్పుడు తెర ముందుకు వస్తుంది. ఇప్పుడు మీరు నిజంగానే అట్లా ఉంటే కేటీఆర్ గారు అట్లా ఉంటే వారు ఊకోరు కదా. వారికి న్యాయ నిపుణులు ఉంటారు, అదే కాకుండా వారికి ప్రత్యేకంగా అడ్వకేట్స్ ఉంటారు, వారు కోర్టుకు పోతారు. మరి కోర్టుకు అవన్నీ వాళ్ళు చూసుకోకుండానే ఏసీబీ దగ్గరకు వచ్చి వారు విచారణకు హాజరైతని చెప్పేసి వివరణ వచ్చారు. బట్ అధికారులు లోపలికి అనుమతించలేదు కాబట్టి నేను లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చి వెళ్ళాను చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారికి సంబంధించిన లీగల్ టీము చాలా ఇక్కడ నోటీస్ ఇచ్చి కూడా బాగానే రోజులు అవుతా ఉంది కాబట్టి వారు కూడా పరిశీలించి ఉంటారు. నేనే చట్టం ప్రకారం నోటీస్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కూడా కోర్టుకు పోయేవాళ్ళు. కోర్టుకు పోలేదనే చాలా స్పష్టంగా సరే ఏసీ వారు వాళ్ళ రూల్స్ ప్రకారం ఏ విధంగా వాళ్ళు ముందుకు పోతారు అనేది వాళ్ళకి సంబంధించిన వ్యవహారము. వాస్తవంగా ఇక్కడ చట్టపరంగా కాంగ్రెస్ పార్టీ మేము ఏం కోరుతా ఉన్నామంటే, మీరు ప్రతిసారి రాజకీయం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్తా ఉన్నాం. అడ్వకేట్ పేరు మీద రాజకీయం చేస్తారు. అదే కాకుండా ఏకంగా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు కావచ్చు. నేను అరెస్ట్ అవుతా అంటుడు, తనే అరెస్ట్ అయినట్టుగా భావించి నేను అడ్వకేట్ తీసుకుపోతా అని చెప్పే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు ముందుకు పోతున్న కనపడతా ఉంది. కాబట్టి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం తన మన అనే భేదమే లేదు. ఖచ్చితంగా ఎవరికైనా, కేటీఆర్ గారికైనా, తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ప్రజలకైనా ఒకే చట్టం ఉంటుంది. ప్రజాప్రభుత్వంలో ఏ వ్యక్తి యొక్క హక్కును హరించే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోవడం లేదు, చాలా స్పష్టం. అనవసరంగా మీరే అడ్వకేట్ గారి పేరు మీద అడ్వకేట్ తీసుకుపోతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలలో తప్పుదారి క్రియేట్ అయ్యే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు ముందుకు పోతున్న కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏసీబీ విషయాల్లో మీరు ఏదైనా తప్పు చేయనప్పుడు పోయి వాంగ్మూలం ఇచ్చేస్తే పోయేదేమున్నది? అడ్వకేట్ ఎందుకు ఉండాలా? మీకేమన్నది? అక్కడ అడ్వకేట్ అనే వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళకి ఎందుకు పెడతారంటే 3rd డిగ్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, లేదు బలవంత పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అరెస్ట్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అని నిబంధన ఉన్నది. అరెస్ట్ కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే ప్రత్యేకంగా కోర్టు అనుమతి తీసుకొని పెట్టుకునే నిబంధన ఉన్నప్పుడు మీరు ఏదైనా కోర్టుకు పోవాల్సి ఉండే. మీరు కోర్టుకు పోకుండా అనవసరంగా ఏసీబీని తప్పుదారి పట్టించే ప్రయత్నం, ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే ఇది పెద్ద హడావుడి లేనిది, కావాలనే ఒక క్రియేట్ చేసి అవినీతి జరిగిపోయిందని ఏదో ఒక గందరగోళం చేసేసి మేము అవినీతి చేసామని ప్రజలను నమ్మించడానికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేస్తున్న కుటిల యత్నం ఈరోజు కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంతా సవ్యంగా జరిగినప్పుడు హైకోర్టులోని క్వాష్ పిటిషన్కి సంబంధించి తీర్పు రిజర్వ్లో ఉన్నప్పుడు ఎంత హడావుడి ఎందుకు చేయాలి? కాంగ్రెస్ నేతలు ఇంతగా బట్టకాల్చి మొక్కమే ఎందుకు వేయాలి? ఇది కేటీఆర్ అడుగుతున్న ప్రశ్నలు. ఇప్పుడు ఏసీబీకి సంబంధించి అసలేమంటాడు, ఏసీబీ నా మీదకి ఎట్టు వస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు అంటారు. మీ మీద ఎందుకు రాదు? మీరు
ప్రభుత్వం నుంచి అలవెన్స్ తీసుకునే ఏ వ్యక్తి అయినా కూడా, ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఏ వ్యక్తి కూడా ప్రజాధనాన్ని కావాలని వృధా చేసినప్పుడు ఏసీబీ కేసు అవుతుంది. చాలా స్పష్టంగా ఏసీబీ కేసు మొత్తం స్టడీ చేస్తే తెలిసిపోతుంది. అదే కాకుండా ఇక్కడ 23 కోట్ల రూపాయలు మీరు ఇచ్చేటప్పుడు ఒప్పందం దేంతో చేసుకున్నారు? మీరు చేసుకుంది మున్సిపల్ శాఖతోటి, మీరు చెల్లించింది హెచ్ఎండిఏ నుంచి. అదేవిధంగా మున్సిపల్ శాఖతో ఒప్పందం చేసుకోవడానికి ముందే 23 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డాలర్ల రూపంలో మీరు కొనుగోలు చేసి చెల్లించారు. అక్కడ ఆర్బీఐ అనుమతి తీసుకోలేదు, అదే కాక హేమా అనుమతి తీసుకోలేదు, అదే కాక 10 కోట్ల మించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటప్పుడు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలా, న్యాయశాఖ అనుమతి తీసుకోవాలా, 10 కోట్ల లోపు అయితే హెచ్ఎండిఏ బోర్డు అనుమతి తీసుకోవాలా. ఇలాంటి ఏ అనుమతి తీసుకోకుండా ఓన్లీ కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మేము ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పేసి అరవింద్ కుమార్ గారు ఒప్పుకున్న తర్వాత ఇక్కడ కేసు మేమెందుకు పెట్టినాం? అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వంలో అడుగుదాం, అది కూడా అడుగుదాం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత బాలరాజ్ యాదవ్ గారు. బాలరాజ్ యాదవ్ గారు, ఎవరెన్కో అండ్ అదర్స్ దానికి సంబంధించి 48 సార్లు 41 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేశారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. అంటే దీనిలో ప్రోటోకాల్ భాగంగా మాత్రమే చాలా స్పష్టంగా ఆనాడు ఒప్పందం జరిగినట్టు చాలా స్పష్టంగా కనపడతాం. బాలరాజు గారు జరసేపు ఆపితే అంటే ఇది జరగక ముందే చేశారు, అది దానికి దీనికి సంబంధం ఏంటని కేటీఆర్ అంటున్నారు. నా దగ్గర కూడా ఉన్నాయి ఈ వివరాలు. ఇప్పుడు దానికి సంబంధించి చాలా స్పష్టంగా ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి, ఇప్పుడు బాలరాజు గారు చెప్తున్నట్టుగా ఎలక్షన్ కోడ్ రాకముందు 23 కోట్ల రూపాయలు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇంకా 23 కోట్ల రూపాయలు మీరు డాలర్ల రూపంలో ఆర్బీఐ అనుమతి కానీ ఫెమా అనుమతి తీసుకోకపోవడం మూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయలు ఆర్బీఐ ఏందేమంటారు అడిషనల్ ట్యాక్స్ వేసింది. మొత్తం కలిపితే 56 కోట్ల రూపాయలు. అదే కాకుండా మీరు ఇక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలా, అంతకుముందు హెచ్ఎండిఏ బోర్డు అనుమతి తీసుకోవాలా, దాని తర్వాత 10 కోట్ల పైన అయితే ఆర్థిక శాఖ, తర్వాత న్యాయశాఖ, తర్వాత మీరు ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖతోటి, చెల్లింపులు చేసింది హెచ్ఎండిఏ తోటి. బిజినెస్ రూల్స్ అని వైలేట్ చేసిరు. అదే కాక హెచ్ఎండిఏ చైర్మన్ ఎవరు ఉన్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. మరి కేసీఆర్ గారి మీద ఎందుకు కేసు కాలేదు? కేటీఆర్ గారి మీదనే ఎందుకు కేసు అయింది? దీన్ని అర్థం చేసుకోవాలి కదా. అదే కాకుండా ఇక్కడ అరవింద్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, మేము కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారం మాత్రమే మేము ట్రాన్స్ఫర్ చేసినామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఇక్కడ బిజినెస్ రూల్స్ అతిక్రమించారు. తర్వాత ఇక్కడి నుంచి పోయిన అమౌంట్, ఈ డాలర్ రూపంలో చెల్లించిన అమౌంట్ మరి అక్కడి నుంచి ఇంకా వేరే మార్గాలకు ఏమైనా పోయింది అనేది ఒకటి. సెకండ్, ఈడీ ఎందుకు వస్తుంది? ఈడీ కాంగ్రెస్ ఒకటని చెప్తారు. 50 లక్షలు దాటితే ఈడీ వస్తుంది, 50 లక్షల రూపాయలు దాటితే ఈడీ కామన్ గా వస్తుంది. గొర్రెల స్కామ్ లో ఏసీ విచారణ జరుగుతూ ఉంటే కూడా ఈడీ వచ్చింది. అదే కాకుండా ఇక్కడ నాకు నేనెట్లా పరిధిలోకి వస్తానని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తారు. మీరు ఎట్లా పరిధిలోకి రారు? అవినీతి నిరోధక చట్టం 13(1)(a) ప్రకారం ప్రజాప్రతినిధులైన అధికారుల ఉద్దేశపూర్వక నేరపూరిత దుష్ప్రవర్తన పాల్పడడం, ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అప్పగించడం, దీని 4 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష ఉన్నది. ఈ కేసులో ఖచ్చితంగా 90 రోజుల నుంచి 120 రోజుల వరకు జైల్లో ఉండాల్సి ఉంటది. అదే కాకుండా పీసీ యాక్ట్ సెక్షన్ 13(2) కింద నేరపూరితంగా కూడా ఇంకొక సెక్షన్ ఉన్నది. తర్వాత ఇంకో సెక్షన్ ఐపీసీ 120(b) కింద ఏకంగా జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంది. ఇంకా ఇట్లా నిబంధనలు ఉల్లంఘించి మేము సచిల్లము, మేము ఎవరిని మోసం చేయలేదు, మేము ఏదో అట ఏంది కార్ రేసింగ్ తోడట మొత్తం పర్యావరణం పరిరక్షిస్తారట. ఎట్లా రక్షిస్తారు? హైదరాబాద్ ప్రజలంతా కూడా ఆనాడు కార్ రేసింగ్ జరుగుతుంటే సెక్రటరీ చుట్టుపక్కల గంటల తరబడి ప్రజలంతా కూడా ఇబ్బంది పడి ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి చూసినాం. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి 600 కోట్ల రూపాయలు నష్టమే పని మీరు చేసి ఈ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫార్ములా ఈ కార్ అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా అందరూ ఫీల్ అవుతున్నారు కదా. మీరు అధికారంలో ఉన్న కర్ణాటక కూడా ఇప్పుడు అది కావాలనుకుంటుంది, జమ్మూ కాశ్మీర్ కూడా యాస్పైర్గా ఉంది ఇప్పుడు, యాస్పిరెంట్గా. సార్ మేమేమంటున్నాం అంటే ప్రపంచంలో చాలా దేశాలు జరుగుతుంది కదా సార్, మేమేమంటాం కార్ రేసింగ్ అనేది ప్రజలు ఇబ్బంది పెడతానుక మీరు చెప్పండి. ఊరు బయట ఎక్కడో పెడితే ఎవరికి ట్రాఫిక్ జామ్ కాలేదు, ఇబ్బంది కాలేదు. ఒకటి, మీరు నిబంధనలన్నీ తొంగలో దొక్కి కార్ రేసింగ్ ద్వారా నేను లాభం జరిగినప్పుడు ఈ లాభం జరిగితే ఎందుకు వెళ్ళిపోయింది మరి గ్రీన్ కో సంస్థ? మీరు చెప్పండి. వాళ్ళ నష్టం అయితే వెళ్ళిపోయింది. నా నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వము ప్రజాధనాన్ని కావాలని వృధా చేసే ప్రయత్నం మీరు చేస్తే ఎట్లా? భాగంగా చట్టాన్ని అతిక్రమించారు కాబట్టి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. బాలరాజ్ యాదవ్ గారు అన్ని మీరు ఆరోపణలు అంటున్నారు, లేకపోతే విచారణ చేయొద్దనో లేకపోతే స్టే ఇచ్చుడో లేకపోతే క్వాజ్ చేసో ఏమి చేయలేదంటే దీనిలో చాలా స్పష్టంగా కేటీఆర్ గారు దొరికిపోయింది. ఒకసారి కేటీఆర్ గారు ఏమంటాడు? ఒకసారి బరాబర్ పంపినాడు. ఇప్పుడు ఏమంటుడు? మేమెందుకు పంపుతామండి, అధికారులు పంపుతారంటుడు. అంటే కేటీఆర్ గారు బుకాయించే ప్రయత్నం భయపడుతుంది కాబట్టి చాలా స్పష్టంగా నాడు చట్టాల ఉల్లంఘన జరిగింది. చాలా అరే చట్టాలు కాపాడే వ్యక్తి చట్టాల ఉల్లంఘన చేసి ఇప్పుడు మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తే ఎట్లా? అదే కాకుండా కాళేశ్వరంలో కమిషన్ విచారణ జరుగుతా ఉంది, కోర్టు ఆఫీ వ్యవహారంలో సిట్ విచారణ జరుగుతుంది, గొర్రెల స్కామ్ లో ఏసీ విచారణ జరుగుతా
జరుగుతా ఉంది. అదే కాకుండా భద్రాద్రి అదే యాదాద్రి కావచ్చు విద్యుత్ కొనుగోళ్లలో కమిషన్ విచారణ జరుగుతుంది. చట్టం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఏ వ్యక్తిని అక్రమంగా ఇరికించే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చాలా స్పష్టంగా దయచేసి బాలరాజు గారు రాజకీయాలు అయితే కేటీఆర్ గారు ఆవేశపడ్డారు, మీరు ఆవేశపడితే ఎట్లా నాకు అర్థం కాకుండా చేసిన పనులను చేసి చట్టాలను ఉల్లంఘించి మొత్తం ప్రజాధనాన్ని ఉదా చేసి ఏసీబీ కేసు అంటే ఎట్లయితే అంటే ఎట్లా ఏసీబీ కేసు అంటే కరప్షన్ అవుతుందా? ఏసీబీ కేసు పోయిన అకౌంట్ నుంచి ఎక్కడి నుంచి చనిపోయినాయి ప్రజాధనం వృధా అయింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంగా చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి అనవసరంగా రాజకీయం చేశారు. కోరుతా ఉన్నాం. చరణ్ కౌశిక్ యాదవ్